ఈ మధ్యకాలంలో చాలా మంది మన జీవితంలో వచ్చి ఎవరైతే హెల్ప్ చేస్తున్నారో వాళ్ళ కష్టాన్ని అనేది మనము వాల్యూ అనేది ఇస్తలేమన్నమాట. కానీ కొంతమంది అంటుంటారు, ఈ డబ్బులు వచ్చినాక మారిపోయింది, అనవసరంగా డబ్బు తిడుతురు. పాపం డబ్బే ఏం పాపం చేయలే ఈ ప్రాసెస్లో. డబ్బు వచ్చినాక మారలేదు, ఆల్రెడీ క్యారెక్టర్ లోపల దాగి ఉంది, చాలా అపరిచితుడు. డబ్బు రాగానే బయటపడ్డది ఆ క్యారెక్టర్. ఒక బెగ్గర్ ఎన్నో రోజుల నుంచి ఒక రోడ్ పైన కూర్చొని అడుక్కుంటున్నాడు. ఆ బెగ్గర్ని చాలా రోజుల నుంచి ఒక బిజినెస్ మ్యాన్ అబ్జర్వ్ చేస్తున్నాడు అనమాట. పాపం ఈ బెగ్గర్ అనేది రోజు అడుక్కుంటున్నాడు, ఇతనికి ఏదైనా చేస్తే బాగుంటుందని చెప్పేసి ఒక రోజు అతని దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత, బాబు రోజు నువ్వు అడుక్కుంటుంటే నేను చూడలేకపోతున్నాను, నీకు ఒక ఆఫర్ ఇవ్వాలి. చెప్పండి సార్, ఏంటి ఆఫర్? నీకు ఆఫర్ ఏంటంటే నా బిజినెస్ లో నేను ఒక పార్ట్నర్ లాగా చేసుకోవాలనుకుంటున్నాను. దేవుడే మీ రూపంలో దిగొచ్చాడు, ఏ జన్మలో వేసుకున్న అదృష్టమో, ఇలాంటి దేవుడు నా జీవితంలో వచ్చినందుకు నేను చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నానని 2 కాళ్ళు సాష్టాంగ నమస్కారం చేస్తున్నాడు. సాల్తీ కానీ ఇంకోటి కూడా ఉంది నీకు. ఏది? ఇప్పుడు నాది ఒక రైస్ మిల్ ఉందన్నమాట. నువ్వు నా పార్ట్నర్ లాగా చేసుకొని నీకు ఏం పని చెప్తున్నానంటే, డైలీ నువ్వు ఏం చేయాలంటే ఆ బియ్యం ఏవైతే ఉన్నాయో మార్కెట్ తీసుకెళ్ళి అమ్మాలి. అమ్మిన తర్వాత ఏదైతే పర్సంటేజ్ అంటే ప్రాఫిట్ ఏదైతే ఉంటుందో దాంట్లో నీకు షేరింగ్ ఇస్తా. మీరు ఎక్కడ దేవుడు, ఆ డైలాగులు మళ్ళీ రిపీట్ అయినాయి. సరే ఆగు, ఇంతకీ ఇప్పుడు నీ మనసులో ఒక డౌట్ వస్తుంది కదా, పర్సంటేజ్ నీకెంత నాకెంత ప్రాఫిట్లకి వస్తుంది. చెప్పండి సార్, 70 మీకు 30 నాకా, లేదంటే 80 మీకు 20 నాకా, ఎంత చెప్పండి? 90 నీకు 10 నా. ఏ జన్మలు వేసుకున్న అదృష్టమో, దేవుడే మీ రూపంలో దిగొచ్చాడు అని చెప్పి మళ్ళా 2 కాళ్ళు అనేది పట్టుకుంటున్నాడు. రేపటి నుంచి పనికి వచ్చేసి మంచి బిజినెస్ చేసుకో. ఇక ఆపర్చునిటీ చేస్తే మనోడు ఇక రోజు మార్కెట్కి వెళ్తున్నాడు, ఎంత కష్టపడుతున్నాడో అంత కష్టపడుతున్నాడు, డే అండ్ నైట్ కష్టపడుతున్నాడు, మామూలుగా చేయట్లేదు సేల్స్. ఇక ఆ కష్టపడే ప్రాసెస్లో డబ్బులు చాలా బాగా చూస్తున్నాడు. అండ్ ఆ ప్రాఫిట్ లెక్కేసుకున్నాడు. లాస్ట్ మంత్ ఎండ్ వచ్చేసరికి బాగానే ప్రాఫిట్ వచ్చేసింది. దాని తర్వాత లోపల ఒక కోరిక స్టార్ట్ అయింది అనమాట. ఆ డేంజర్ థింకింగ్ అనమాట. అది ఏంటంటే, ఇప్పుడు ఇంతగానం ప్రాఫిట్ వచ్చింది, ఇందులోకేనే ఆయనకు 10% నేను ఇవ్వాలి. ఏం చేసిండు ఆయన? నాతో పాటు మార్కెట్కి వచ్చిండా, నాతో పాటు బిజినెస్ చేసిండా, అండ్ నాతో పాటు అమ్మిండా. ఏం చేసిండు అసలు? కూర్చున్న దగ్గర 10% ఇవ్వాలి. ఇప్పుడు నేను ఏడికైతే ఆడికి. ఇక ఎప్పటిలాగా బిజినెస్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో ఆ బిజినెస్ మ్యాన్ వచ్చాడు. బిజినెస్ బాగానే జరిగినట్టుంది. జరగలే, బాగానే జరిగింది, మొత్తం స్టాక్ అంతా అమ్మినాం, బాగానే మంచి ప్రాఫిట్ కూడా వచ్చింది. రాలే వచ్చింది. అకౌంట్స్ డిపార్ట్మెంట్ దగ్గరికి పోయేస్తున్నారా? సరే, ఇక మీ దగ్గర ఎందుకు నిజం దాచలేదు, నీకు ఎందుకు ఇవ్వాలి 10%? అసలు నువ్వు ఏం బిజినెస్ చేసినావని? నువ్వు ఎంబడి నా మార్కెట్కి వచ్చినావా, లేకపోతే నా ఎంబడి నువ్వు సేల్స్ చేసినావా, లేకపోతే నువ్వు ఏం చేసినావు? అసలు నీకెందుకు నేను 10% ఇవ్వాలి? మొత్తం కష్టమైతే నేను వాడినా కదా అని అనేసరికి ఆ పర్సన్ చాలా హర్ట్ అయ్యాడు డీప్లో. నువ్వు ఎక్కడనో రోడ్డు పైన ఒక బెగ్గర్ లాగా నీ జీవితం ఉంటే నేను తీసుకొచ్చి పార్ట్నర్ చేసుకొని నీకు సంహో నీకు అవకాశం ఇచ్చాను, నువ్వు ఎక్కువ బిజినెస్ చేయగలుగుతావు అని చెప్పేసి, అండ్ నీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకుంటావు, నీ ఫ్యామిలీ డ్రీమ్స్ కూడా నువ్వు ఫుల్ఫిల్ చేస్తావని. కానీ ఇక్కడికి వచ్చేసరికి డబ్బు చూసేసరికి మొత్తం నువ్వు చేంజ్ అయిపోయింది. దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, కొంతమంది అంటుంటారు కదా, జనాలు డబ్బు వస్తే మొత్తం చేంజ్ అయిపోతారని. దాని తగ్గట్టు నాకేం తెలిసి వచ్చిందంటే, జనాలు డబ్బు వస్తే చేంజ్ కాదు, ఆల్రెడీ ఆ క్యారెక్టర్ లోపల ఉంటుంది, డబ్బు వచ్చినాక క్యారెక్టర్ బయట పడుతుందని నాకు అర్థమైంది. ముందే నీ క్యారెక్టర్ చెక్ చేసుకోవాల్సింది. సో దట్స్ వై మనం కూడా ఈరోజు ఏదైతే కంపెనీ మనకు అవకాశం ఇచ్చిందో, ఈరోజు మార్కెట్లోకి వెళ్ళి సేల్స్ చేసుకోమని చెప్పేసి సంవేర్ ఆ సేల్స్ చేసుకుంటే ఏ రోజు కూడా మన లోపల అలాంటి పర్సెప్షన్, అలాంటి ఒక థింకింగ్ అనేది రావద్దు. దట్ నా కంపెనీ ఎదుగుతుంది, నా పైన వాళ్ళు ఎదుగుతున్నారు, వాళ్ళు ఎదుగుతున్నారు, వీళ్ళు ఎదుగుతున్నారు, ఏ రోజు ఆ థింకింగ్ రావద్దు. ద మూమెంట్ ఆ థింకింగ్ వచ్చిందనుకోండి, మన ప్రోగ్రెస్ అక్కడనే అడ్డుకట్టేసుకున్నట్టు లెక్క. ఎంతసేపు మన థింకింగ్ ఎట్లుండాలనంటే, నా పైనలోకి ఏమవుతుంది, నా కంపెనీకి ఏమవుతుందో నాకు అనవసరం,
నాకు ఈ బంగారమైన భవిష్యత్ అంటే అవకాశం అనేది నాకు దొరికింది, నేను దీన్ని సక్రమంగా ఉపయోగించుకొని నేను నా డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేస్తాను, నా కింద వాళ్ళ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేస్తాను ఆలోచన ఉంటే భగవంతుడు మనకు కూడా ఇంకెక్కువ ఇస్తాడు అడిగిందని. అంతేగాని నేను చేస్తే పైనలోకి పోతుంది, నేను చేస్తే కంపెనీకి పోతుంది, నేను చేస్తే వాళ్ళు బెనిఫిట్ పొందుతున్నారు, వీళ్ళు బెనిఫిట్ పొందుతున్నారంటే మనకు జీవితాంతం ఆ భగవంతుడు అనేది ఏదైతే ఇవ్వాలో అది ఇవ్వకుండా అక్కడనే ఆపేసి పడేస్తాడు. నమ్మినా నమ్మకున్నా ఇదే నిజం. ఎందుకంటే ఈ మధ్యకాలంలో కొంచెం డబ్బులు రాగానే ఈ థింకింగ్ అనేది స్టార్ట్ అయిపోయి సంబేర్ సమూహం ఎంతైతే వాళ్ళకి ఇంకా పొందాలో అది పొందలేకపోతున్నారు. ఎందుకంటే ఈ థింకింగ్ వల్లనే. అండ్ ఈ థింకింగ్ని ఎప్పటి వరకు అయితే మనం క్యారీ చేసుకుంటూ వస్తామో, లేదంటే నలుగురితో డిస్కస్ చేసుకుంటూ వస్తామో మన క్యారెక్టర్ బయటపడుతుంది. కానీ కొంతమంది అంటుంటారు ఈ డబ్బులు వచ్చినాక మారిపోయింది, ఈ డబ్బులు వచ్చినాక మారిపోయింది, డబ్బులు వచ్చినాక మారిపోయి అనవసరంగా డబ్బుని తిడుతురు. పాపం డబ్బే ఏం పాపం చేయలే ఈ ప్రాసెస్లో. డబ్బు వచ్చినాక మారలేదు, ఆల్రెడీ క్యారెక్టర్ లోపల దాగి ఉంది, చాలా అపరిచితుడు. డబ్బు రాగానే బయటపడ్డది ఆ క్యారెక్టర్. అది నిజం, రియాలిటీ అదే. సో అందుకోసమే దయచేసి ఆ లోపల ఏదైతే క్యారెక్టర్ ఉందో కనీసం డబ్బు వచ్చిన తర్వాత నన్న ఆ క్యారెక్టర్ చేంజ్ చేసుకొని ఇంకా పాజిటివ్గా మార్చుకుంటే ఇంకా డబ్బు ఎక్కువ రావడానికి ఇష్టపడుతుంది, లక్ష్మీమాత రావడానికి ఇష్టపడుతుంది. సో అందుకోసమే మనం ఎంతసేపు కస్టమర్ జీవితంలో వాల్యూ ఎట్లా యాడ్ చేయాలి, మనం నమ్ముకొని వచ్చిన టీం జీవితంలో ఎట్లా వాల్యూ యాడ్ చేయాలి, ఇట్లాంటి మైండ్ సెట్ ఉంటే వద్దనుకున్నా ఆమె మన దగ్గరికి రావడానికి ఇష్టపడుతుంది. అంతేగాని మన కంపెనీ అట్లా సంపాదించుకుంటుంది, మా పైన వాళ్ళు అట్లా సంపాదించుకుంటారు, ఈ థింకింగ్ ఉంటే ఆమె ఉరుకుతుంది. ఎందుకంటే ఆమెకు నచ్చదు ఇట్లాంటివన్నీ కూడా. అర్థం చేసుకోండి. ఈ మైండ్ సెట్ ఇక్కడ నుంచి ఈ రోజు నుంచి చేంజ్ చేసుకొని మనం ముంగడికి వెళ్ళాలని కోరుకుంటున్నాం.